ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గమనించాల్సిన మ్యాటర్ ఒక్కటే. మీరు బాధ్యత పరంగా అప్పులు చేసి ఉంటే ఈ వీడియోని చూడండి. లేదా తెలుసో తెలియకో సుఖాల కోసమో చెడు సావాసాల కోసమో వేరే ఇతర పనికిరాని పనుల కోసం అప్పు చేసి ఉంటే ఈ వీడియోని చూడకండి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. రీసెంట్ గా ప్రపంచానికి ఎంత అప్పులు ఉన్నాయో బయటపడింది. ఈ అప్పుని గనక ప్రపంచంలో ఉండే అందరికి పంచి పెడితే ఒక్కొక్కరికి 11 లక్షలు ఇవ్వచ్చు. ఈ ప్రపంచంలో మొత్తం 820 కోట్ల జనాభా ఉన్నారు. కానీ ప్రపంచం చేసిన అప్పులు ఎంతో తెలుసా? 8 క్వాడ్రిలియన్ 675 ట్రిలియన్ 395 బిలియన్ 800 మిలియన్ 1. ఈ డబ్బంతా మనం వరల్డ్ బ్యాంక్ కి కట్టాలి. ఈ రుణం సగటు ఒక మానవునిపై 11 లక్షలు భారం పడుతుంది. కాలక్రమేణా ఈ అప్పు సెకనుకో నిమిషానికో తగ్గొచ్చు పెరగొచ్చు. అయితే ఈ అప్పులన్నీ తీర్చడానికి ప్రపంచం ఇప్పుడు రెడీగా ఉందా అంటే అస్సలు లేదు. ఎందుకంటే 2024 లెక్క ప్రకారం మొత్తం గ్లోబల్ జీడిపి $110 ట్రిలియన్. ఉన్న అప్పులని జీడిపితో కంపేర్ చేస్తే 93% కి చేరుకుంది. ఇలాంటి పరిస్థితి రావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? చాలా దేశాలు వాళ్ళ జీడిపి పర్సెంటేజ్ కంటే ఎక్కువ అప్పులు తీసుకోవడం వల్ల ఇంతటి భారం పడింది. మీకు అర్థమైనట్టు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ రోజు సంపాదన ₹1000 అనుకోండి. మీ రోజు ఖర్చు 1100. అంటే మీ దగ్గర ఉన్న 1000 అయిపోగా ₹100 ఎక్కడో ఒక చోట అప్పు పెట్టాలి. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మీకు తెలిసే మీరు అప్పుల పాలవుతున్నారు. యాజ్ ఇట్ ఈస్ ప్రపంచంలో ఉండే దేశాలు, ఆ దేశంలో ఉండే రాష్ట్రాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒక్క అమెరికాకే దాదాపుగా $36 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇది మొత్తం జీడిపితో కంపేర్ చేస్తే 125% చేరుకుంది. అంటే ఆ దేశ జీడిపిని మించి అప్పులు చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే IMF ఇచ్చిన డేటా ప్రకారంగా అమెరికా, చైనా, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా, జర్మనీ, కెనడా, బ్రెజిల్ ఇలా చాలా దేశాలు వరల్డ్ బ్యాంకులో అప్పులు చేసి బాకీ పడ్డాయి. ఇప్పుడు ఈ దేశాలు తీసుకున్న అప్పులు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సరే తిరిగి చెల్లించాల్సిందే. అప్పు విషయంలో అన్ని దేశాల మ్యాటర్ పక్కన పెడితే మన ఇండియా వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేయడంలో 7వ స్థానంలో ఉంది. దాదాపుగా $3.057 ట్రిలియన్ వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసింది. 2024 లెక్క ప్రకారంగా ఇండియా మొత్తం జీడిపి $3.7 ట్రిలియన్. ఇండియా జీడిపితో పోలిస్తే మనం చేసిన అప్పులు తక్కువే. కానీ తీరేదెలా? గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రజా పాలనకు లక్షల కోట్లు ఫండ్ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఆ డబ్బంతా ప్రజల కోసం ఖర్చు పెట్టడం లేదు. దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉన్నారు, దాచుకునే వాళ్ళు దాచుకుంటూనే ఉన్నారు. మన దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ సక్రమంగా ట్యాక్స్ కడితే ఇండియా లెవెలే మారిపోతుంది. ఇండియాలో దోచుకున్న డబ్బంతా బయట పెడితే ఇండియాలో ప్రతి ఒక్కరికి గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్, మెడిసిన్ అండ్ స్టడీ ఇవన్నీ ఫ్రీగా లభిస్తాయని మీకు తెలుసా? నిత్యావసర సరుకులు మన ఇంటికే డోర్ డెలివరీ చేస్తారని మీలో ఎంతమందికి తెలుసు? రైతు పండించే పంటను ఇప్పుడున్న ధరల కంటే 3 రెట్లు ఎక్స్ట్రా పేమెంట్ తో గవర్నమెంట్ కొంటుందని మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పటికిప్పుడు ప్రజల దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా ఈ దేశాన్ని 10 సంవత్సరాల పాటు ఫ్రీగా నడిపించవచ్చని మీలో ఎంతమందికి తెలుసు? ఇన్ని చేయాలంటే ఎంత సంపద కావాలో తెలుసా? అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. అంత సంపద దోచేసి దాచేశారు. ఇది పచ్చి నిజం. ఇట్స్ ట్రూ. ఒక్క మాటలో చెప్పాలంటే వరల్డ్ బ్యాంకులో మనకున్న అప్పులు ఎటుపోతాయో తెలియదు కానీ వరల్డ్ బ్యాంకుకే అప్పులు ఇచ్చే రేంజ్ మన ఇండియాది. అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద పడి దేశంలో ఉండే వజ్ర వైఢూర్యాలు, ధనము, బంగారము, కోహినూర్ డైమండ్ తో సహా దేశంలో ఉండే నలుమూల ఉన్న సంపదను మొత్తం ఊడ్చుకొని వెళ్లిపోయారు. ఇది చాలదన్నట్టు ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో ముందే పసిగట్టి రాసి ఉంచిన తాళపత్ర గంధాలను మన చేతులతోనే కాల్చేలా చేశారు. ఈ రోజు దేశాన్ని పరిపాలించడానికి వరల్డ్ బ్యాంక్ దగ్గర వేల లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. అయితే మీలో చాలా మంది వరల్డ్ బ్యాంక్ అంటే ఏంటి, దాని కదేంది, అది ఎందుకు అప్పులు ఇస్తుంది అనే మ్యాటర్ చాలా మందికి తెలియదు. వరల్డ్ బ్యాంక్ అనేది ప్రపంచంలో ఉండే 189 దేశాలు కలిసి పెట్టుకున్న బ్యాంక్. ఈ బ్యాంక్ పేదరికాన్ని తగ్గించడానికి మరియు వారి ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడానికి అండ్ అలాగే ఆయా దేశాలకు సాయం అందించడంలో ఈ బ్యాంక్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అండ్ అలాగే ప్రాజెక్టులు, వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ పర్యావరణాన్ని కాపాడడం అండ్ ఆయా దేశాలలో స్కూళ్లు, కాలేజీలు కట్టడానికి, భారీ సదుపాయాలను నడిపించడానికి ఆర్థికంగా అండ్ సాంకేతికంగా ఈ బ్యాంకు సహాయం అందిస్తుంది. అలాగే ఈ బ్యాంకులలో కొన్ని గ్రూపులు భాగమై ఉన్నాయి. వాటి ద్వారా కూడా మనం ఆయా అవసరాలను తీర్చుకుంటాం. అవేమిటంటే IDA, IFC, MIGA, ICSID.
ఐడిఏ అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్స్, ఐఎఫ్సి అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎంఐజిఏ అంటే మల్టీలెటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఐసిఎస్ఐడి అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్. ఇవన్నీ ప్రపంచ బ్యాంకులో ఒక గ్రూప్ గా పనిచేస్తున్నాయి. అయితే ఈ బ్యాంక్ ని ఎవరు నడిపిస్తున్నారో తెలుసా? అజయ్ బంగా. ఈయన వరల్డ్ బ్యాంక్ కి 14వ ప్రెసిడెంట్. జూన్ 2, 2023న ఈయన ఛార్జ్ తీసుకున్నారు. అయితే ఈ బ్యాంకు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1944లో స్థాపించబడింది. దీని అసలు పేరు ఐబిఆర్డి అని పిలుస్తారు. అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్స్ అండ్ డెవలప్మెంట్ అని అర్థం. ఈ బ్యాంకు 1946వ సంవత్సరం నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఇది ఫస్ట్ ఐరోపాకి రుణం ఇచ్చింది. అండ్ 1950 సంవత్సరం నుంచి రోడ్లు, ఎలక్ట్రిసిటీ, విమానయాలు, ఓడలు, డ్యాములు అలా అనేక సదుపాయాల ప్రాజెక్టులను కట్టడానికి ఈ బ్యాంక్ ఆర్థికంగా రుణం ఇస్తుంది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని దేశాలకు రుణమిస్తూ నడుస్తుంది. అలా ఈ బ్యాంకులో అప్పులు చేసిన దేశాలన్నిటి విషయాన్ని పక్కన పెడితే ఈ బ్యాంకులో మన ఇండియా అప్పు చేయడంలో 7వ స్థానంలో ఉంది. మన దేశ అప్పులు తీర్చాలంటే ముందు మన రాష్ట్ర అప్పులు తీర్చాలి. 2024 డిసెంబర్ డేటా ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా 9.74 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. ఈ అప్పుని తీర్చాలంటే అంత ఈజీ కాదు. మరో 10 ఏళ్లు పట్టుబడి కృషి చేసిన ఈ అప్పులు అస్సలు తీరవు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆర్థిక ఇబ్బందుల కంటే రానున్న రోజుల్లో ఈ ఇబ్బందులు డబల్ అవబోతున్నాయి. ఎందుకో తెలుసా? మన రాష్ట్రం మితిమీరి అప్పు చేయడం వల్ల ఇప్పటికీ ముందు చేసిన అప్పులు 10% కూడా తీర్చలేని దుస్థితికి వచ్చేసింది మన గవర్నమెంట్. కానీ ఈ అప్పులన్నీ మనమే తీర్చాలి. నాకే సంబంధం. మనకు తెలియకుండానే ఈ అప్పులని మనతోనే తీర్చిస్తారు. అదెలా? ఎలా అంటే మనం కొంటున్న నీళ్ల దగ్గర నుంచి నూనె వరకు, బియ్యం నుంచి బఠానీల వరకు మనకు అవసరమయ్యే నిత్యావసర సరుకులు అన్నిటి మీద రేట్లు పెంచేస్తారు. నగ నట్ర, సెల్ ఫోన్, సాఫ్ట్వేర్, పెట్రోల్, పాయిజన్ ఏది కొన్నా వాటి మీద భారీగా ట్యాక్స్లు వేస్తారు. అప్పుడు మీకు తెలియకుండానే మీ దగ్గర నుంచి వచ్చే 10 ఏళ్ల లోపు ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు లాగేస్తారు. ఈ మధ్య కాలంలో 2024వ సంవత్సరంలో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అక్టోబర్ లో 6,000 కోట్లు అప్పు చేసింది. నవంబర్ లో 4,000 కోట్లు, డిసెంబర్ లో 9,000 కోట్లు. అమరావతిని డెవలప్ చేసేందుకు గాను దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ రేంజ్ లో అప్పులు చేస్తుంటే ఇంకెక్కడ అప్పులు తీరుతాయి నా పిండాకుడు? అటు ఇటు తిరిగి ఏదో ఒక వంకతో ఇలా అప్పులు చేస్తూనే ఉంటారు. మనం చూస్తూనే ఉండాలి. హిందుస్థాన్, పాకిస్తాన్ పేర్లు మాత్రమే కలుస్తాయి, దేశాలు కలవు. అలా మనలో వాళ్ళు కలవరు, వాళ్ళలోనే మనల్ని కలిపేసుకుంటారు. సో గైస్, ఓవరాల్ గా చెప్పొచ్చేది ఏమిటంటే బాధ్యత పరంగా అప్పులు చేస్తే పర్వాలేదు, గానీ దుబాయ్ కోసమో వేరే ఇతర సుఖాల కోసమో పనికిరాని పనుల కోసమో అప్పులు చేస్తే ఆ అప్పుని తీర్చేలోపే అది మీ దూల తీర్చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చివరిగా ఒక్క మాట, ఆకలి తీరినంత ఈజీగా అప్పులు తీరవు. తర్వాత మీ ఇష్టం. ఎనీవే, వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీకు మరిన్ని కావాలనిపిస్తే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేసి అంతవరకు సెలవు. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. మంచిది.